హాయ్ అండి. నమస్తే అండి. ఒక చిన్న ఐడియాతో ఏదో జీవితాన్ని మార్చేస్తుంటారు కదా! అలాగా ఒక చిన్న ఐడియాతో లటకనైతే మన డిజైన్ అయితే మంచి డిజైన్ చేసేద్దామండి. నార్మల్‌గా మనం ఏంటంటే ఒక సింగిల్ క్లాత్‌తో చేస్తాం కదా! అలా కాకుండా జస్ట్ ఇలా ముక్కల్లా అనమాట. నేను యాక్చువల్‌గా ఒక 1 ½ లేదా 2 ఇంచెస్ వెడల్పు అండ్ 6 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. మీకు ఇంకా పెద్దగా కావాలనుకుంటే అటు ఇటు 2 మెజర్‌మెంట్‌లు కూడా పెంచుకోవచ్చు. సో, ఫస్ట్ గ్రే ముక్క ఉంది కదా! గ్రే ముక్కకి బ్లాక్ యాడ్ చేశాను. స్టిచ్ చేశాను. సో, యాక్చువల్‌గా బ్లాక్ కన్నా గ్రే కొంచెం పొడవుంది. తర్వాత కట్ చేసేద్దామండి. తర్వాత మళ్ళీ గ్రేకి మళ్ళీ సేమ్ బ్లాక్. అంటే యాక్చువల్‌గా ఈ బ్లౌజ్ ఏంటంటే లాస్ట్‌లో చూపిస్తాను. సూపర్ అంటే సూపర్ అండి అసలు బ్లౌజు. మీరే అంటారు వావ్ అని. ఒకసారి కమెంట్ కూడా చేయండి. ఎలా ఉంది బ్లౌజ్ ఏంటి అనేది నాకు కూడా తెలుస్తది కదా! సో, అసలు నాది ఎలా ఉంది అనేది. అలాగే ఇంకేదైనా మీకు డిజైన్స్ కావాలన్నా సరే నేను అప్లోడ్ అయితే చేస్తానండి. చాలా అంటే డిజైన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కమెంట్ కూడా చేయండి. సో, అలాగే వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. సో, మరిన్ని డిజైన్స్ అయితే నేను ఆల్రెడీ లైన్‌లో ఉన్నాయి. నాకు యాక్చువల్‌గా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనమాట. సో, అందుకని చెప్పి నేను కొంచెం ఎక్స్ట్రా ఎక్కువే చేస్తాను ఈ హాలిడేస్ అంతా. సో, నాకు స్టిచ్చింగ్ అంటే ప్యాషన్ అనమాట. సో, నేను టీచింగ్ అండ్ ఆల్సో స్టిచ్చింగ్ కూడా అనమాట. సో, ఇలా వచ్చింది కదండీ మనకు ఒక స్క్వేర్ ముక్క రావాలి. స్క్వేర్ ముక్క వచ్చేదాకా చుట్టూ ఎక్స్ట్రా ఉన్నట్లన్నీ కట్ చేసేసుకొని ఇప్పుడు నేను చూపించినట్టు మడత పెట్టేసి నార్మల్‌గా మనం లట్కనైతే ఎలా తయారు చేసుకుంటాం అలాగా. ఆల్రెడీ థ్రెడ్ అయితే సన్నగా ఎలా రావాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. అందుకని నేను చెప్పట్లేదు. డోరీ ఎలా తయారు చేయాలనేది నేను చెప్పట్లేదు. సో, ఇలా చేసేసి కింద కూడా జస్ట్ ఒక ఫోల్డ్ ఇవ్వాలి మళ్ళీ అన్నీ కలిపి. అలా ఇస్తేనే మనకి తిరగేసేస్తాం కదా! తిరగేసేసిన తర్వాత మనకేంటంటే కింద తోకలాగా రాకుండా ఉంటదనమాట. సో, దానికోసం ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇవన్నిటిని కలిపి తిరగేసేయడం అంతే. చూసారు కదండి సింగిల్ క్లాత్ కుడితే ఎలా ఉంటుంది, ఇలా డబల్ పెడితే ఎలా ఉంది, లుక్కే మారిపోయింది కదండి. బ్లౌజ్ లుక్ మారిపోద్ది, సారీ లుక్ మారిపోద్ది, సూపర్ అనమాట. సో, ఇదే అండి ఈ బ్లౌజు. యాక్చువల్గా ఇది చాలా తక్కువ కాస్టే, కాస్ట్ కూడా పెద్దగా ఏం కాదు. 450 5 లోపే. ఇది కూడా మీషోలో యాక్చువల్గా తీసుకున్నాను. నేను యాక్చువల్గా ఆన్లైన్ షాపింగ్ నాకు తెలీదు. నా కొలీగ్స్ అంతా తీసుకుంటే వాళ్ళతో పాటు నేను తీసుకున్నాను. నాకు ఇది నచ్చిందని చెప్పి. సో, నేను దానికి మొత్తం సారీ అంతా గ్రే, దానికి నేను బ్లాక్ బార్డర్, సారీ కూడా బార్డర్ వేస్తున్నానండి. ఇంకా వేయాలి. నేను ఆల్రెడీ కటింగ్ చేసి ఉంచాను. అది కూడా అప్లోడ్ చేస్తాను. ఎలా వేయాలి, సారీకి బార్డర్ సన్నగా పైపింగ్లో రావాలంటే ఎలా వేయాలనేది. సో, దానికి అందుకని చెప్పి నేను బ్లాక్ కాంబినేషన్ వేసాను. సారీకి బ్లాక్ కలుపుతాను కాబట్టి నేను ఇక్కడ అంతా బ్లాక్ కాంబినేషన్ వేసాను. సూపర్ అంటే సూపర్ అండి. గ్రే బ్లాక్ కాంబినేషన్ ఫర్ ఎవర్ అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇవన్నీ అయితే అప్లోడ్ చేశాను, ఎలా స్టిచ్ చేయాలనేది ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ అండి.